ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు పబ్లిక్ ఎపిసోడ్ 41. సో ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ సమూయేలు. ఏంటి సమూయేలు? సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళక ముందు మా డాడీ వచ్చి విన్నర్స్ నేను వచ్చేసి వాళ్ళ కోసం ప్రే చేస్తారు. హలో పిల్లలు, బాగున్నారా? మరి 40 ఎపిసోడ్ల బైబిల్ క్విజ్ కంప్లీట్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించినందుకు వందనాలు. మరి 41వ ఎపిసోడ్ ఈరోజు చేయబడబోతుంది. మరి ఈ ఎపిసోడ్లో అనేకులు పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాలని మా యొక్క మనవి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి గత ఎపిసోడ్ విజేతలు టి స్వర్ణలత గారు ఫ్రమ్ విజయవాడ, అలాగే మిల్కీ ఫ్రమ్ బిక్కవోలు, లక్కీ ఫ్రమ్ బిక్కవోలు. గాడ్ బ్లెస్ దెమ్. మరి వారి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, గొప్ప తండ్రి, మరి 40 ఎపిసోడ్లు పూర్తి చేయడానికి సహాయం చేసినందుకు వందనాలు. 40వ ఎపిసోడ్లో విజేతలుగా నిలిచిన మీ బిడ్డలు ప్రభా, ఇదిగో స్వర్ణలత గారిని, మిల్కీ, లక్కీని మీరు దీవించి ఆశీర్వదించండి. మరి ఇదిగో తండ్రి, మీ కృప సమృద్ధిని వారికి ప్రసాదించండి. 41వ ఎపిసోడ్లో కూడా ప్రభా అనేకులు పాల్గొని మీ సమృద్ధి అయిన దీవెనలు పొందుకున్నట్టు సహాయం చేసి మహి పొందమని నజరేయుడైన యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి కోసం మీ సమయాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం ఏ స్టోరీ తెలుసుకోబోతున్నామని చెప్పాను, సమూయేలు. అయితే ఎఫ్రాయిము మన్యంలో రామా అనే ప్రదేశంలో ఎల్కానా అనే ఒక లేవీయుడు ఉండేవాడు అనమాట. ఇతని పేరు ఎల్కానా. లేవీయుడు అయ్యి ఉండి ఆయన ఎఫ్రాయిం మన్యంలో ఉంటూ ఉండేవారు అనమాట. అయితే ఆ ఎల్కానాకి ఒక వైఫ్ ఉంటారు. ఆ వైఫ్ పేరు ఏంటంటే హన్నా. ఏంటి? హన్నా. ఎల్కానా వైఫ్ పేరు హన్నా. అయితే ఆ హన్నాకి పిల్లలు ఎవరు లేరనమాట. అందుకని ఇతను ఈ ఎల్కానా అనే అతను వేరే ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ పేరు ఏంటంటే పెనిన్నా. ఏంటి? పెనిన్నా. అయితే పెనిన్నాకి పిల్లలు పుడతారు కానీ హన్నాకి పిల్లలు పుట్టరు. ఆ విషయం పట్టుకొని పెనిన్నా ఎప్పుడు హన్నాని బాధపడుతుండేదన్నమాట. నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు అని పాయింట్ అవుట్ చేస్తూ ఉండేది ఎప్పుడు. దాన్ని బట్టి హన్నా చాలా బాధపడుతూ ఉండేదన్నమాట. అయినా హన్నాకి పిల్లలు లేకపోయినా కూడా పెనిన్నా కంటే హన్నా అంటేనే ఎల్కానాకి ఎక్కువ ఇష్టం అనమాట. అయితే ఈ షిలోహు అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఏంటి? షిలోహు. అయితే అక్కడికి ప్రతి ఇయర్కి వన్స్ ఎల్కానా వాళ్ళు వెళ్ళి బలులు అర్పించి వచ్చేవారు అనమాట. ఏం చేస్తారు? బలులు అర్పించి వచ్చేవారు. అయితే ఆ బలులు అర్పిస్తారు కదా, ఆ మీట్ ఉంటుంది కదా, ఆ మీట్ మళ్ళీ మీరు తెచ్చుకున్న తర్వాత హన్నాకి పెనిన్నాకి ఇచ్చిన దానికి డబుల్ ఇచ్చేవాడు. ఎవరు? ఎల్కానా. అంటే పెనిన్నాకి 1 పార్ట్ ఇస్తే హన్నాకి 2 ఇచ్చేవాడు అనమాట. దాన్ని చూసి పెనిన్నా ఇంకా కోప్పడేది. అదేంటి, నాకు పిల్లలు ఉన్నారు, ఆ హన్నాకి పిల్లలు లేరు, అయినా కూడా నాకంటే ఆ హన్నానే ఎక్కువ చూస్తున్నాడు ఎల్కానా అనేసి ఈ హన్నాని ఇంకా బాధ పెడుతుండేదన్నమాట. ఆ విషయం బట్టి హన్నా అలా బాధపడుతూ ఏడుస్తూ ఉండేదన్నమాట. అయితే ఎల్కానా ఎప్పుడు ఓదార్చేవాడు అనమాట హన్నాని. ఏమని? నువ్వు ఏడకు, నీకు పిల్లలు లేరని, 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ ప్రియమైన వాడిని కదా అని అలా ఓదారుస్తున్నా కూడా హన్నా ఇంకా పిల్లలు లేరనే బాధతోనే అలా బాధపడుతూ ఉండేదన్నమాట. అలా పెనిన్నా తిని ఇలాగా బాధపడుతూ ఉండేది. అయితే ఒకసారి ఈ ఫ్యామిలీ అంతా కలిసి, ఎవరి ఫ్యామిలీ? ఎల్కానా ఫ్యామిలీ అంతా కలిసి షిలోహుకి వెళ్తారు. యాక్చువల్లీ షిలోహ్ మందిరంలో ఒక యాజకుడు ఉండేవాడు. అతని పేరేంటంటే ఏలి. ఏంటి? ఏలి. అతనికి 2 కొడుకులు ఉండేవారు అనమాట. వారి పేరేంటంటే హోప్ని, ఫినెహాస్. ఏంటి? హోప్ని, ఫినెహాస్ అనమాట. వారు అస్సలు మంచోరు కాదు. అంటే ఎప్పుడూ తాగడం, తినడం అదే పని చేస్తూ ఉండేవారు అనమాట. యాక్చువల్లీ బైబిల్లో ధర్మశాస్త్రంలో లేవీకాండం 3:16. ఏంటి? లేవీకాండం 3:16 బట్టి ఏదన్నా మనం ఒక బలి అర్పిస్తే ఆ బలిలో ఉన్న, అంటే ఆ ఒక యానిమల్ ఉంటుంది కదా, యానిమల్ యొక్క ఫ్యాట్ అంతా, దాని కొవ్వు అంతా కూడా దేవునికి సమర్పించేయాలన్నమాట. అయినా కూడా ఈ హోప్ని, ఫినెహాస్లు ఏంటంటే ఆ కొవ్వుని దేవునికి సమర్పించకుండా వాళ్ళకి కావాలనుకొని వాళ్ళు తినేస్తూ ఉండేవారు అనమాట. అలా దేవునికి ఇవ్వాల్సింది వాళ్ళు తీసేసుకోవడం వల్ల వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదనమాట. అలాగా అక్కడికి వచ్చి బలులు అర్పించే వాళ్ళకి కూడా చాలా చిరాకు వచ్చేస్తుంది. ఎందుకు ఇంకెక్కడికి వచ్చి మనం సమర్పించడం, బలర్పించడం ఎందుకు, మొత్తం ఎలాగో ఈ హోప్ని, ఫినెహాసే కదా తినేస్తుంటారు అనేసి అందరు చిరాకు పడిపోతూ ఉంటారనమాట. అలా తాగి తిని అలా చాలా వాళ్ళు మంచి వాళ్ళు కాకుండా ఉండేవారు. అయితే ఈ షిలోహుకి వెళ్తారు. ఎవరు? ఎల్కానా వాళ్ళ ఫ్యామిలీ వెళ్తారు కదా. వాళ్ళు వెళ్ళిన తర్వాత అలా వాళ్ళు బలి అర్పించడం ముగించుకున్నాక హన్నా పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఏం చేస్తుందంటే ముసుగు కప్పుకొని అలా కళ్ళు మూసుకొని ఏదో తన నోట్లో తను అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అయితే ఏలి ఈవిడని చూస్తారనమాట. హన్నాని చూసి ఏమనుకుంటారు, ఆవిడ తాగే
తాగేసి ఉందేమో, అంటే వైన్ తీసుకొని ఉందేమో, ఆల్కహాలిక్గా ఉందేమో, అందుకే అలా మత్తులో ఏదో కొనుక్కుంటుంది అనేసి అనుకుంటాడు అనమాట. యాక్చువల్లీ అక్కడ హోప్ని ఫినెహాస్ ఎప్పుడు తాగుతూ అలా మత్తుగా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆ మందిరానికి వచ్చే వారు కూడా అలా తాగడం అలవాటు చేసుకొని లేడీస్తో సహా, జెంట్స్ అనేమి లేడీస్ ఏమి అందరు తాగేస్తుంటారు అనమాట. అందుకే హన్నాను చూసి ఏలి అదేంటి ఇవాడు తాగేసి ఉందనుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా నువ్వు ఇలా తాగేసి మందిరానికి వచ్చావు, అది తప్పు కదా అనేసి అంటాడనమాట. అయితే ఈ హన్న అంటది, లేదండి నేనేం తాగేసలేను, నాకు ఇలా పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనేసి చెప్తుంది అనమాట. అయితే ఈ ఏలి అంటాడు, ఓహో అలాగా అమ్మ, సరే దేవుడు నీకు పిల్లలు ఇచ్చును గాక అనేసి అంటారనమాట. ఆవిడ ఇలా ప్రార్థన చేసుకొని ఒక మొక్కుబడి చేసుకుంటుంది అనమాట. ఏమనంటే, దేవుడా నువ్వు నన్ను కానీ కనికరించి నాకు ఒక కుమారుడిని ఇస్తే నేను ఆ కుమారుడిని నీ మందిరంలో నీకు సేవ చేయడానికి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను అని ప్రార్థన చేసుకుంటుంది. అంటే తనకి నాజీర్ చేయబడతాడు అనమాట ఆ కుమారుడు. అంటే నాజీర్ చేయబడ్డం అంటే ఏంటంటే, అప్పుడు మనం సంసోన్ దగ్గర నేర్చుకున్నాం కదా, సంసోను దేవుని కొరకు నాజీర్ చేయబడ్డాడు. అంటే అతను దేవుని కోసం ప్రతిష్ఠింపబడ్డాడు అనమాట. అంటే మిగతా అందరికంటే అతను స్పెషల్గా ఉండాలి దేవుని కోసం. అంటే అతను ఎప్పుడు జుట్టు షేవ్ చేసుకోకూడదు అనమాట, మంగళ కత్తి అతని తల మీద పడకూడదు. అంతేకాకుండా వాళ్ళ జీవితాంతం ద్రాక్షరసం తాకూడదు, మద్యం సేవించకూడదు, అలాంటివి ఏవి వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళప్పుడు దేవుని కొరకు నాజీర్ చేయబడినట్టు అనమాట. అలాగా నాకు పుడితే, ఒక కుమారుడు పుడితే నేను అతన్ని నాజీర్ చేయించేస్తాను, అతన్ని నీకు ప్రతిష్ఠించేస్తాను దేవుడా అనేసి ఆవిడ మొక్కుబడి చేసుకొని వెళ్ళిపోద్ది. ఆ తర్వాత వాళ్ళకి ఒక కుమారుడు పుడతాడనమాట హన్నాకి. అతనికి ఏమని పేరు పెడతారంటే సమూయేలు అని పేరు పెడతారనమాట. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు షిలోహుకి వచ్చే టైం ఉంటుంది కదా, అప్పుడు ఈ బాబుని పట్టుకొని షిలోహుకి వద్దామనేసి ఎల్కానా హన్నాతో చెప్తే, హన్నా అంటది, లేదు నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, ఈ కుమారుడు మనకు పుట్టిన కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, ఈ కుమారుడు కానీ నాకు పుడితే ఇతన్ని పాలు విడవగానే మందిరంలో అప్పగించేస్తాను దేవుని సేవకు అనేసి నేను మొక్కుబడి చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ కుమారుని పట్టుకొని రాను, ఇతను పాలు విడిచాక నేను ఇతను పట్టుకొని వస్తాను, అప్పుడు అతన్ని దేవుని సేవకు సమర్పించేస్తాననేసి చెప్తాడు అనమాట. అయితే ఎల్కానా సరే అమ్మా నువ్వు ఏంటంటే అదే అనేసి అంటాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు వస్తాయి సమూయేలుకి. 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి పాలు విడిచేస్తాడనమాట. ఆ తర్వాత ఆ కుమారుని పట్టుకొని హన్న షిలోహుకి వెళ్తుంది. షిలోహుకి వెళ్ళి ఏలి దగ్గరికి వెళ్తుంది కదా, ఆవిడ ఏలితో మాట్లాడుతుంది అనమాట. 3 సంవత్సరాల క్రితం నాకు కుమారులు లేరని నేను ప్రార్థన చేసుకున్నాను కదా, అప్పుడు మీరు నాకు కనిపించారు, ఇదిగోండి నాకు ఒక కుమారుడు పుట్టాడు, ఈ అబ్బాయి కానీ నాకు పుడితే నేను తిన్ని దేవుని సేవకు సమర్పించేస్తాననేసి మొక్కుబడి చేసుకున్నాను, కాబట్టి తిను పాలు విడవగానే ఇతన్ని ఇక్కడ వదిలేయడానికి వచ్చాను అనేసి అంటాడు అనమాట. అయితే ఈ సమూయేలు ఏం చేస్తాడు, యెహోవా సన్నిధిలో యెహోవాకి సాష్టాంగపడి నమస్కారం చేస్తాడనమాట. ఆ తర్వాత ఈ అబ్బాయిని ఇక్కడ వదిలేసి హన్నా ఇంటికి వెళ్ళిపోద్ది. తర్వాత హన్నా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హన్నాకి మళ్ళీ 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు పుడతారనమాట. అంటే సమూయేలుతో కలిపి ఆవిడకి 6 పిల్లలు అని అర్థం. ప్రతి ఇయర్ హన్నా వాళ్ళు ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తారు కదా, అప్పుడు సమూయేలుకి ఒక మంచి అంగి కుట్టి ఆ అంగిని తీసుకొని వచ్చి సమూయేలుకి ఇస్తుంది అనమాట. ఇచ్చి ఆ తర్వాత సమూయేల్ని వన్స్ ఇయర్ చూసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అలాగా ఈ సమూయేలేమో ఈ సమాజ మందిరంలో అలా సేవ చేస్తూ, దేవుని సేవ చేస్తూ, అక్కడున్న ఏలీకి సేవ చేస్తూ అలాగా మంచిగా ఎదుగుతాడనమాట. అంటే ఏలీకి ఏం కావాలంటే అది చేసేవాడు, తనకు వాటర్ కావాలంటే వాటర్, తనకి ఏమన్నా సేవలు చేయాలంటే అవి, తను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటూ అలా సేవ చేస్తూ ఉండేవాడు అనమాట ఏలీకి. సమూయేలుకి 12 ఇయర్స్ వస్తాయి కదా. 12 ఇయర్స్ వచ్చిన తర్వాత సమూయేలు ఒక రాత్రి దేవుని మందసం ఉన్న రూమ్ ఉంటుంది కదా, ఆ దేవుని మందసం ఉన్న రూమ్లోని దీపస్తంభం ఉంటుంది కదా, ఆ దీపస్తంభానికి ఉన్న దీపాలను వెలిగించి అక్కడ పడుకుంటాడనమాట. తను పడుకుంటుండగా తనకి ఎవరో తను పిలిచినట్టు వినిపిస్తుంది, ఓ సమూయేలు అని వినిపిస్తుంది అనమాట. అయితే ఈ సమూయేలు ఏమనుకుంటాడు, ఏలి నన్ను పిలుస్తున్నారేమో అనుకొని లెగిసి ఏలి దగ్గరికి వెళ్తాడనమాట. ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా అనేసి అడుగుతాడు. అయితే లేదు నాన్న నేనేం నిన్ను పిలలేదు అనేసి చెప్తారనమాట. నువ్వు వెళ్ళి పడుకో అనేసి అంటే సమూయేలు మళ్ళీ తిరిగి వచ్చేసి పడుకుంటాడు. తర్వాత మళ్ళీ అదే వాయిస్ వినిపిస్తుంది, సమూయేలు అని వినిపిస్తుంది అనమాట. అలా వినిపిస్తే మళ్ళీ లెగుస్తాడు. మళ్ళీ ఏలి పిలుస్తున్నారేమో అనుకొని మళ్ళీ వెళ్తాడనమాట ఏలి దగ్గరికి. వెళ్ళి అయ్యా మీరు నన్ను పిలిచారా అనేసి అంటే ఈ ఏలి అనుకుంటాడు, అదేంటి నేను పిల్లలేదు కదా, ఎందుకు ఈ అబ్బాయి మరి నేను పిలిచాను అనుకుంటున్నాడు, మేబీ దేవుడు కానీ తనతో మాట్లాడుతున్నాడేమో. ఆ టైంలో ఎక్కువగా దేవుడు మనుషులతో మాట్లాడేవారు కాదనమాట. అయితే ఈ ఏలికి ఎందుకు ఆ థాట్ వస్తుంది,
దేవుడు మాట్లాడుతున్నారేమో అనేసి. అయితే ఈ సమూయేలుతో అంటాడు, నాన్న నేనేం నేను పిలలేదు, కానీ నెక్స్ట్ టైం కానీ నేను ఎవరైనా పిలిచినట్టు నీకు వినిపిస్తే నువ్వేం చేస్తావు, నీ దాసుడు వింటున్నాడు చెప్పు ప్రభువా అనేసి అనేసి అంటారనమాట. అయితే ఈ సమూయేలు సరే అనేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంటాడు. కొంతసేపటి తర్వాత మళ్ళీ వినిపిస్తుంది ఆ వాయిస్, సమూయేలు సమూయేలు అనేసి వినిపిస్తుంది అనమాట. అయితే లెగుస్తాడు. లెగిసి సమూయేలు ఏమంటాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు ప్రభువా అనేసి అంటాడు అనమాట. అలా అన్నప్పుడు దేవుడు ఈ సమూయేలుతో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు, నాన్న సమూయేలు, ఈ హోప్ని ఫినెహాస్ ఉన్నారు కదా, వాళ్ళు నాకు విరుద్ధంగా చాలా ఉంటున్నారు, చాలా చెడ్డ వాళ్ళగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు అస్సలు మంచి వాళ్ళుగా లేరు, అందుకనేసి ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి అయ్యే యుద్ధంలో హోప్ని ఫినెహాస్లు ఇద్దరు ఒకే రోజు ఒకే యుద్ధంలో చనిపోతారు అనేసి చెప్తారనమాట దేవుడు సమూయేలుతో. అయితే ఈ సమూయేలు అలా చెప్పడం వినిన తర్వాత మళ్ళీ పడుకుని పోతాడు. తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ లెగుస్తారు కదా, లెగిసినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి వచ్చి అడుగుతాడు అనమాట, బాబు నీతో లాస్ట్ నైట్ దేవుడు మాట్లాడారు కదా, అప్పుడు ఏం చెప్పారు నీతోని అనేసి అడుగుతాడు అనమాట ఏలి. అప్పుడు సమూయేలు అంటాడు, ఇలాగా హోప్ని ఫినెహాస్లు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఫిలిస్తీన్లతో జరిగే యుద్ధంలో చనిపోతారని దేవుడు నాతో చెప్పారండి అని చెప్తారనమాట సమూయేలు ఏలితో. అయితే ఏలి అంటాడు, దేవుడి చిత్తం ఏదైతే అదే జరగాలి, దేవుడు ఏం చేస్తే అది చేయని వేసి వదిలేస్తాడు అనమాట. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు క్యారెక్టర్ నచ్చి మనం బైబిల్ క్విజ్లో క్లిక్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు జాయ్ చెప్పిన స్టోరీ విన్నారు కదా, సో నేను మిమ్మల్ని 10 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఎల్కానా గోత్రం పేరు ఏమిటి? సెకండ్ క్వశ్చన్, ఎల్కానా ఊరు పేరు ఏమిటి? థర్డ్ క్వశ్చన్, ఎల్కానాకు బాగా ఇష్టమైన భార్య ఎవరు? ఫోర్త్ క్వశ్చన్, ఎల్కానా కాలంలో దేవుని మందసం ఏ ప్రాంతంలో ఉంది? ఫిఫ్త్ క్వశ్చన్, ఏలి ఇద్దరు కుమారుల పేర్లు రాయండి. సిక్స్త్ క్వశ్చన్, హన్నా సమూయేలుని ఎన్ని సంవత్సరాలకి దేవుని మందిరానికి అప్పగించింది? సెవెంత్ క్వశ్చన్, హన్నాకు మొత్తం ఎంతమంది సంతానం? ఎయిత్ క్వశ్చన్, యెహోవాకు ప్రతిష్ఠ చేయడం అనగా ఏమిటి? నైన్త్ క్వశ్చన్, బాలుడైన సమూయేలుని ఎన్ని సంవత్సరాలకు దేవుడు దర్శించారు? 10th క్వశ్చన్, యెహోవా వాక్కు సమూయేలుని దర్శించినప్పుడు సమూయేలు ఎక్కడ ఉన్నారు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెయిట్ చేసుకుందాం. ఏషియా బైబిల్ క్విజ్ అంతట్లో తోడుకున్నందుకు వందనాలు. పార్టిసిపెంట్స్ అందరినీ దీవించండి, వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి, వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరు తోడండి, వాళ్ళు బాగా దీవించి ఆశీర్వదించండి. ఏసునామములో అడుగుచున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ప్రైజ్ ది లార్డ్.